నమస్తే. ప్రస్తుతం ఏసీబీ ఆఫీస్ వద్ద ఉన్నాం. ఏదైతే కేటీఆర్ను గత ఉదయం నుండి ఆయనను లోపల విచారణ చేస్తున్నట్టు క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఆయనను అనేక ప్రశ్నల రీత్యా ఇలా ఏసీబీ పిలిపించుకున్నట్టు సమాచారం అందుతూ ఉంది. అయితే వాటిపైన కేటీఆర్ ఏం సమాధానం చెప్తుండనేది మాత్రం కొంచెం అందరికీ కూడా ఆసక్తిగానే కనిపిస్తూ ఉంది. అయితే ప్రస్తుతం ఉదయం నుండి కేటీఆర్తో పాటు వాళ్ళ అడ్వకేట్ను కూడా లోపలికి అనుమతి ఇచ్చినట్లు తెలుస్తూ ఉంది. అయితే ఈ విచారణలో కేటీఆర్ తప్పులు ఒప్పుకుంటాడా లేదంటే సరైన సమాధానాలు చెప్తాడా అనేది ప్రశ్నార్థకంగా మారింది. గతంలోనే ఆయన ఈ కేసుతో అంటే ఏదైతే ఈ ఫార్ములా కేసు ఉందో దాంట్లో పూర్తి స్థాయిలో అధికారులకు ఎట్లాంటి సంబంధాలు లేదు, పూర్తి స్థాయిలో నాదే బాధ్యత అని గతంలో చెప్పిండు. తర్వాత కోర్టులో కూడా దాంతో నాకు సంబంధం లేదు, పూర్తి స్థాయిలో అధికారులకే సంబంధం ఉంది, అది అధికారుల ప్రోద్బలంతో ఆ నిధులు మంజూరయ్యాయని చెప్పేసి గతంలో హైకోర్టులో కూడా పిటిషన్ వేయడం జరిగింది. అయితే గతంలో కూడా కేటీఆర్ అరెస్ట్ చేస్తారన్న సమాచారం, అలాగే ఏసీబీ అటు ఈడీ కూడా విచారణకు రావాలని చెప్పేసి నోటీసులు పంపించినప్పుడు ఆయన హైకోర్టుకు వెళ్ళి కొంతవరకు సమయాన్ని తీసుకున్నటువంటి సందర్భం కనిపించింది మనకు. అయితే ఆ మధ్యకాలంలోనే పూర్తి స్థాయిలో ఆయనకు సంబంధం లేదని చెప్పేసి కోర్టులో అతని పేరు, ఆ కేసు నుండి అతని పేరు తొలగించాలని చెప్పేసి కోర్టులో ఎట్లా అయితే పిటిషన్ వేసిందో దాన్ని కోర్టు కూడా కొట్టివేయడం జరిగింది. దాని తర్వాత హైకోర్టు కొట్టివేసిన తర్వాత కేటీఆర్కి ఒక బిగ్ షాక్ అని చెప్పేసి అనుకోవచ్చు. దాని తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఒక్కసారిగా నిమ్మకు నీరెత్తినట్టు సైలెన్స్ అయిపోయినటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఏసీబీ ఆఫీస్లో కేటీఆర్ విచారణలో ఉన్నట్లు సమాచారం అందుతూ ఉంది. అయితే ఆయనను విచారణ జరుగుతున్న క్రమంలో పూర్తి స్థాయిలో రికార్డు కూడా చేస్తున్నట్లు క్లియర్గా సమాచారం అందుతుంది. అయితే ఇక్కడికి బీఆర్ఎస్ శ్రేణులు కొంతమంది వచ్చే ప్రయత్నాలు చేశారు, బీఆర్ఎస్ నాయకులు కూడా వచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఎవరిని కూడా లోపలికి అనుమతి ఇచ్చినటువంటి సందర్భాలు లేవు. ఎందుకంటే ఇక్కడ ఏ ఇష్యూ జరగదు, ఇది పూర్తి స్థాయిలో శాంతియుతంగా విచారణ కొనసాగాలని చెప్పేసి పోలీసులు భావిస్తున్నట్లు క్లియర్గా అనిపిస్తూ ఉంది. అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ మీడియాకు అటు పోలీసులు తప్ప ఇంకెవరిని కూడా ఇక్కడికి అనుమతించడం లేదు. ఏ వెహికల్స్ను కూడా పూర్తి స్థాయిలో రోడ్డు నుండి అటే పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, రూట్ను కూడా మార్చేటువంటి సందర్భాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అయితే కేటీఆర్ విచారణలో ఏం చెప్తా ఉన్నాడని చెప్పేసి, అలాగే కేటీఆర్ను ఒకవేళ అరెస్ట్ చేస్తే ఏంది పరిస్థితి అని చెప్పేసి అటు బీఆర్ఎస్ నాయకులు కూడా పూర్తి స్థాయిలో ఆందోళన ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడికి పీఆర్ఓ వచ్చే ప్రయత్నం చేసినప్పటికీ ఆయనను పోలీసులు అదుపులో తీసుకోగానే మిగతా వాళ్ళందరూ ఎవరైతే బల్కా సుమన్ కావచ్చు మిగతా చాలామంది కూడా బీఆర్ఎస్ భవన్కు వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేసే వాళ్ళని పోలీసులు కూడా అడ్డుకున్నారు. ఎందుకంటే శాంతియుతంగా అయిపోవాలి, ఇక్కడ పోలీసులు మీడియా తప్ప ఇంకెవరికి అనుమతి లేదని చెప్పేసి వాళ్ళు క్లియర్గా చెప్తున్నటువంటి సందర్భాలు. అయితే ప్రస్తుతం లోపల కేటీఆర్ ఏం చెప్పబోతా ఉన్నాడు, ఏదైతే కోర్టులో వేసినటువంటి పిటిషన్ను కొట్టివేసిన తర్వాత మళ్ళీ కేటీఆర్ ఏం ప్లాన్ చేసుకున్నాడు, లేదంటే నిజంగానే కేటీఆర్కు ఎట్లాంటి సంబంధాలు లేవా అనే విధంగా కూడా అనేక మంది చర్చిస్తున్నటువంటి సందర్భాలు. కానీ గతంలోనే కేటీఆర్ని అరెస్ట్ చేస్తుంది, ఈడీ విచారణకు పిలిచింది, తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, అందులో ఎంతో కొంత తప్పులు ఉన్నాయి కాబట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడని చెప్పేసి కూడా కొంతవరకు వాదన వినిపిస్తున్నటువంటి సందర్భం. అయితే నిజంగా కేటీఆర్ను ఏం అడుగుతూ ఉన్నారు ప్రశ్నలు, ఒకవేళ కేటీఆర్ నిజంగా తప్పు చేసి ఉంటే ఎందుకు తప్పు చేయనట్లయితే ఎందుకు కేసు నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాను, మీడియా ముఖంగా పూర్తి స్థాయిలో నాకే సంబంధాలు ఉన్నాయి, అమౌంట్ ఏదైతే ఉందో నా ఆధ్వర్యంలోనే రిలీజ్ అయినాయని చెప్పేసి గతంలో చెప్పినటువంటి సందర్భం. దాని తర్వాత పూర్తి స్థాయిలో ఇది అధికారులకే సంబంధం అని చెప్పి చెప్తా ఉన్నాడు. అయితే నిజంగా ఇందులో ఏది వాస్తవం ఏది అవాస్తవం, ఒకవేళ దాని నుండి పేరు పొందే అంశం అంటే ఈ ఫార్ములా రేసులో పేరు పొందే అంశంలోనేమో ఆయన పేరు ముందు ఉండాలని చెప్పేసి భావిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఒకవేళ నిజంగా ఆయనలో అవినీతి జరిగిందని చెప్పేసి తెల్లమైనప్పుడు ఆయన పేరును కేసు నుండి కొట్టివేయాలని చెప్పేసి కోర్టుకు వెళ్ళినటువంటి సందర్భం, అటు హైకోర్టు కూడా ఆయనకు షాక్ ఇచ్చినటువంటి సందర్భం. దాని తర్వాత సుప్రీంకోర్టులోనైనా ఆయనకు ఊరట కలుగుతా అని చెప్పేసి ఆలోచనలు ఉన్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. సుప్రీంకోర్టులో ఇదే హైకోర్టు కోర్టు చేసినటువంటి కేసును సుప్రీంకోర్టులో పోరాటం చేస్తున్నటువంటి సందర్భం. కానీ సుప్రీంకోర్టు ఏం చెప్పబోతా ఉంది, సుప్రీంకోర్టులో ఎట్లాంటి కేసులో ఆయనకు ఎట్లాంటి ఊరట కలగబోతా ఉంది అని చెప్పేసి ప్రశ్నార్థకంగా మారింది. అయితే సుప్రీంకోర్టులోనైనా హైకోర్టులో జరిగినటువంటి షాక్ కాకుండా సుప్రీంకోర్టులోనైనా ఆయనకు శుభవార్త వింటాడని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులు కోరుతూ ఉన్నారు. ఒకవేళ నిజంగానే సుప్రీంకోర్టు కూడా దీన్ని కొట్టివేస్తే ఏం జరగబోతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో, అటు కొంతమంది తెలంగాణలో అలజడులు సృష్టించాలని కూడా ప్రయత్నాలు చేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయని చెప్పేసి కొంతవరకు సమాచారం ఉంది. కానీ అది ఎంతవరకు నిజం అనేది తేటతెల్లం కావడం లేదు. కానీ ఏదేమైనప్పటికీ నిజంగా తప్పు చేస్తే కేటీఆర్ అయినా సరే కేసీఆర్ అయినా సరే అరెస్ట్ చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రజలు చెప్తున్నటువంటి సందర్భాల్లో ఒకవేళ నిజంగానే కేటీఆర్ తప్పు చేసి ఉంటే ఆన్లైన్ ద్వారా ఎందుకు ఈ ట్రాన్స్ఫర్ చేసి ఉండేవాడు అని చెప్పేసి మరో బీఆర్ఎస్ శ్రేణులు చెప్తా ఉన్నారు. కానీ నిజంగా
46 కోట్లు ట్రాన్స్ఫర్ చేసే ముందు అటు ప్రభుత్వం కావచ్చు ఇటు అధికారులు ఇద్దరు అనుమతులు కూడా ఉండాలి. కానీ ఎవరి అనుమతులు లేకుండా పూర్తి స్థాయిలో కేటీఆర్ అత్యుత్సాహం చూపించి దాన్ని రిలీజ్ చేసిందని చెప్తా ఉన్నారు. కానీ దానికి తెలంగాణకు ఒక మంచి పేరు తేవడానికే నేను మంచి ఆలోచనతోనే చేశానని చెప్పేసి గతంలో కేటీఆర్ చెప్పినటువంటి సమాచారం. ఇటు ప్రపంచాన్ని చూసే విధంగా ఈ ఫార్ములా కేసు నుండి ఒక మంచి అభిప్రాయంతో చేశానని చెప్పేసి గతంలో కేటీఆర్ చెప్పినప్పటికీ కూడా ఎవరి అనుమతులు లేకుండా దాన్ని చేయడం అనేది చట్టరీత్యా నేరం అని చెప్పేసి అటు ఏసీబీ ఇన్వాల్వ్మెంట్ అటు ఈడీ ఇన్వాల్వ్మెంట్ కూడా కావడం జరిగింది. దీనిపైన కేసులో ఎట్లాంటి విచారణ జరుగుతూ ఉంది, కేటీఆర్ను నిజంగానే కేసు నుండి తప్పించే అవకాశం ఉందా లేదంటే ఆయనకు సంబంధం లేదని చెప్పేసి చెప్పే అవకాశం ఉందా అని చెప్పేసి తెలంగాణ ప్రజలు దీనికోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. కానీ కేటీఆర్ లోపల ఏం జరుగుతుందో కేటీఆర్ బయటకు వచ్చేంత వరకు కూడా తెలంగాణలో ఈ ప్రశ్న ఇలాగే ఉంటుంది. బీఆర్ఎస్ శ్రేణులు కూడా బీఆర్ఎస్ భవన్లో కేటీఆర్ ఎప్పుడు బయటకు వస్తాడా, ఎప్పుడు ఆయనతో మాట్లాడే అవకాశం దొరుకుతుందని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు అయితే బయట వెయిట్ చేస్తున్నటువంటి సందర్భం. బీఆర్ఎస్ భవన్లో ఆయన కోసం వెయిట్ చేస్తున్నటువంటి సందర్భం. బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడతారా లేదంటే సైలెంట్గా వెళ్ళిపోతారా అనే ప్రశ్న కూడా వెలువడుతూ ఉన్నటువంటి సందర్భం. లోపల అనేక ప్రశ్నలు ఆయన ముందు ఉంచారని చెప్పేసి, ఒకవేళ నీకు సంబంధం లేకపోతే గతంలో నువ్వే ఒప్పుకున్నావు అని చెప్పేసి ఆయన వీడియోలను కూడా ఏసీబీ చూపించే ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ బందోబస్తు అయితే పూర్తి స్థాయిలో చేసిరు పోలీసులు. ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా ఎవరు కూడా ఇక్కడ గొడవ చేసే ఆస్కారం లేకుండా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ భవన్ నుండి కావచ్చు ఏసీబీ ఆఫీస్ వరకు పూర్తి స్థాయిలో పోలీసు బందోబస్తులో అయితే ఈ రూట్ అంతా వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్నట్లు కనిపిస్తూ ఉంది. సరే ఏదేమైనప్పటికీ కేటీఆర్ ఎప్పుడైతే బయటకు వస్తాడో లోపల ఏం జరిగిందని చెప్పేసి ఆయన చెప్తా ఉంటాడో అని చెప్పేసి అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. మీడియా కూడా వెయిట్ చేస్తున్నటువంటి సందర్భం. చూద్దాం కేటీఆర్ను ఎలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంది ఏసీబీ. ఒకవేళ నిజంగానే కేటీఆర్ సంబంధం లేదని చెప్పేసి తెల్లని చేసే అవకాశం ఉందా లేదంటే నిజంగానే కేటీఆర్ ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పేసి ఏం చెప్పబోతా ఉంది, ఏసీబీ ఏం తెలిసబోతా ఉంది, కేటీఆర్ ఏం చెప్పబోతా ఉంది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది, వెయిట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ ఎవరివన్.